కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో రోడ్ల విస్తరణ చర్యలు చేపట్టమంటే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. శంకర్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ మండలంలో మండల పరిధిలో రోడ్లు అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికి స్థాయి కావాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న గోవర్ధన్ రెడ్డి ఓట్లు కావాలని ప్రజలను అడిగేటప్పుడు స్థాయి గుర్తులేదా అని ప్రశ్నించారు. మొన్న జరిగిన ధర్నా కార్యక్రమం రోడ్డు బాగాలేదని ధర్నా చేశారు. గత 10 సంవత్సరాల నుంచి ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు? అతనే కదా ఎమ్మెల్యే ఉన్నారు. మరి చేయాల్సిన బాధ్యత ఆయనకే కదా ఉన్నది. ప్రశ్నించడం తప్ప ఇప్పుడు స్థాయి ఎందుకు వస్తుంది? అటు మేమే ఓట్లు వేయాలి, మేమే తిరగాలి, మేమే కష్టపడాలి. అప్పుడు స్థాయి గుర్తుకు రాలేదు. ఎవరైనా అడుగుతారు, ఏ సమస్య వచ్చినా ఎవరైనా అడుగుతారు. అడగడంలో తప్ప అటు అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడము, ప్రశ్నిస్తే కేసులు పెట్టడము, ఇదేనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం? కాబట్టి ఇప్పటి నుంచి ఏదున్నా సరే గౌరవం గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. ఏడ సమస్య ఉంటే ఆడనే పోయి ఈ రోడ్డు పరిస్థితి, దీని పరిస్థితి అని అక్కడే ప్రశ్నిస్తాం. అయితే మున్సిపల్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ కాపీలన్నీ మీకు ఇస్తాను. అంటే మా దగ్గర ఉన్న డాటా ప్రకారం మనకు 151 లోకల్ కోటా కింద మన శంకర్పల్లికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. 151 ఇల్లు ఎవరికి ఇచ్చారు, ఏ పద్ధతిలో అంటే సెలెక్ట్ చేసారు, అదంతా బయట పెట్టండి. 108 అనేది మాకు డాటా ఉంది మా దగ్గర. ఇది కరెక్ట్ కాదంటారు. ఏది కరెక్ట్? మరి దీన్ని దాచిపెట్టాల్సిన పని ఏముంది? స్థానికంగా ఉన్న రహదారుల సమస్య పైన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి కొందరు కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్కి సమాధానంగా మేము ఈనాడు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము మొన్న చేసిన కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సమస్యలను మాత్రమే లేవనెత్తినాం తప్ప ఎమ్మెల్యే గారిని ఒక మాట కూడా అనలే. ఎమ్మెల్యే గారనే సంబోధించినాం. ఎమ్మెల్యే గారికి సమస్య తెలవాలని చెప్పి మేము అప్పుడు కార్యక్రమం చేసినాం. దానికి నేను వాళ్ళు ఏమంటారు, ఎమ్మెల్యే గారు ఆస్తి సంపాదించుకోలేదు, ఎమ్మెల్యే గారికి 10 ఎకరాల భూమి ఉంది, ఎమ్మెల్యే గారు ఊర్లో ఉంటున్నారు, ఎమ్మెల్యే గారు ఆయన ఏ కార్లో తిరిగితే మాకెందుకు, ఆయన ఎన్ని ఎకరాలు సంపాదించుకుంటే మాకెందుకు, ఆయన ఏ ఇంట్లో ఉంటే మాకెందుకు, మేము అడిగిన సమస్య ఏమిటి, మీరు మాట్లాడుతున్నారు